నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. సో ఫైనల్గా ఎన్నాళ్ళు వేచిన హృదయం అన్నట్టు ఈరోజే ఎదురవుతుంటే ఏదో సాంగ్ ఉంటుంది చూసారా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ ట్రైలర్ మొత్తానికి నిన్నైతే రిలీజ్ అయింది. ట్రైలర్ పరంగా ఎలా ఉంది అండ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు, ఎలా చూడొచ్చు, ఇవన్నీ క్లుప్తంగా వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మన స్టైల్లో మాట్లాడుకుందాం. ముందుగా ట్రైలర్లో కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు స్టోరీ ఏంటో రివీల్ చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞాతంలో ఉన్న అర్జునుడు యుద్ధంలోకి దిగి శత్రువుల్ని ఎలా సంహరించాడు అనేది బేసిక్ కథాబీజం. అండ్ కథా కథనాలు అది డైరెక్టర్ బట్టి ఉంటాయి. సో కథనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఆల్రెడీ పాత గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ మ్యాన్గా సెటిల్ అయిపోతాడు. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఆ గ్యాంగ్స్టర్ బయటకు వచ్చి వాళ్ళ శత్రువుల్ని చంపుతాడు అనేది అయితే అర్థమైపోతుంది క్లియర్ కట్గా. అదొక డ్రాబ్యాక్ కాదు, ఎందుకంటే మనకు ఉండే 3-4 బేసిక్ కథలు అందులోంచి తిప్పి కొడుతుంటారు కాబట్టి అది ప్రాబ్లం కాదు. సినిమాకి మెయిన్ హైలైట్ ఎవరైనా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్టైలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. మొత్తం ఫ్యాన్స్ అందరికీ పూనకాలు వచ్చేలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్. దానికి తోడు సుజిత్ అయితే ప్రాపర్ స్క్రిప్ట్ని రెడీ చేసుకుంటే కనుక సుజిత్ ఎక్సలెంట్ టెక్నీషియన్. స్క్రీన్ మీద 200% పెడతాడు. అదే మనకైతే తెలిసిందే. రన్ రాజా రన్ కానీ సాహు కానీ నెక్స్ట్ లెవెల్ ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ పవర్ కూడా యాడ్ అయింది కాబట్టి అండ్ తమన్ సౌండ్ ఎరగొట్టేస్తున్నాడు కాబట్టి నాకైతే స్టోరీ పరంగా కాదు, ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అరుపులే అని నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే కాదు మన తెలుగులో అయితే RRR రికార్డ్ బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. చూద్దాం మరి ఎంతవరకు ఈ సినిమా వెళ్తుందో. నా అంచనా అయితే మాత్రం సినిమా తగలబెట్టేద్దే. కనీసం 1 నెల రోజులైనా సరే బీభత్సంగా నడుస్తుంది అని అనుకుంటున్నా. సో అలా అయినా మన తెలుగు సినిమా ముందుకు వెళ్ళాలి అని చూద్దాం. హిందీలో ఎలా ఉంటుందో. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం అరాచకం అబ్బాయి, నెక్స్ట్ లెవెల్. చూద్దాం ఏం జరుగుద్దో. నేనైతే ఇంకా టికెట్ బుక్ చేసుకోవాలి. బాయ్.